నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను వరుణ్. సో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ అనేది కొత్త పాలసీని ప్రవేశపెడతాం అయితే జరుగుతుంది. దాదాపు రేపటి నుండి టెండర్లు అయితే పిలుస్తున్నారు. సో దాదాపు ఎన్ని షాపులకి అంటే ఆంధ్రప్రదేశ్లో 3,396 షాపులకి అయితే మద్యం పాలసీని ఈ రకంగా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దాదాపు వీటిలన్నిటికి కూడా 2 లక్షలు టార్గెట్, 2 లక్షల రూపాయలు దరఖాస్తు ఫీజును అయితే చెల్లించారు. సో దరఖాస్తు 2 లక్షల రూపాయలు పెట్టి చెల్లించిన తర్వాత 11వ తారీఖున లక్కీ డ్రా తీస్తారు. సో ఈ లక్కీ డ్రాలో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే 12వ తారీఖున వాళ్ళు షాప్ పెట్టుకోవడానికి అయితే గవర్నమెంట్ అయితే ఒక విధి విధానాలను ఏర్పాటు చేసింది. సో ఈ రకంగా 11వ తారీఖు అయితే లక్కీ డ్రా తీస్తారు. దాదాపు ఈలోపు 9వ తారీఖు వరకు కూడా దరఖాస్తు చివరి తేదీ అంటే 9వ తేదీ ఈ రోజు నుంచి ఆల్రెడీ కూడా మొదలైపోయింది. 9వ తేదీ వరకు కూడా ఈ రకంగా అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలోనే 2 లక్షల రూపాయలు అయితే దరఖాస్తు ఫీజుకి అయితే చెల్లించినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ లక్కీ డ్రాలో వాళ్ళ పేరు కానీ వస్తే 2 లక్షలకి వాళ్ళ పంట పండినట్లే. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు మద్యం పాలసీలో ఏ విధంగా లాభాలు ఉంటాయో పండగలు, అదేవిధంగా మిగిలిన ఇతరాత్ర అన్నింటిలో కూడా మధ్యాహ్నం ఏ విధంగా విచ్చలవిడిగా కొనుగోలు చేస్తారో కూడా మనందరూ కూడా తెలుసు. సో ఒకవేళ ఇన్కేసు లక్కీ డ్రాలో వాళ్ళ పేరు కానీ రాకపోతే ఈ 2 లక్షల రూపాయలు వాళ్ళు లాస్ అయినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఎట్టకేలకైతే ఆంధ్రప్రదేశ్ యొక్క విధి విధానాలన్నింటిలో కూడా మార్పులు చేస్తూ చేర్పులు చేస్తూ ఈ యొక్క మద్యం పాలసీని అయితే తీసుకోవడం జరిగింది. సో ఎంత అంటే ఒక మద్యం పాలసీలో మనం ఉండి ఒక షాప్ని మనం దరఖాస్తు లక్కీ డ్రాలో మన పేరు వచ్చిన తర్వాత తీసుకోవాలి అనుకుంటే దాదాపు వాళ్ళకి మనం యాన్యువల్లీ ఒక పే చేయాలి. సో ఎంత చేయాలి అంటే దాదాపు ఆ యొక్క పరిధిలో దాదాపు 10,000 మంది వరకు ఉంటే దాదాపు 50 లక్షల రూపాయల వరకు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో ఇదే రకంగా 10,000 నుంచి 50,000 మంది అక్కడ జనాభా సంఖ్య ఉంటే దీనికి 55 లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక 50,000 నుంచి 65,000 వరకు అంటే దాదాపు 50,000 నుంచి పైచిలుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ జనాభా నిష్పత్తి ప్రకారం అక్కడ దాదాపు 85 లక్షల రూపాయల వరకు కూడా గవర్నమెంట్కి యాన్యువల్లీ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ద సేమ్ టైం ఇక మిగిలిన అంటే దాదాపు మన హైదరాబాద్ సిటీ లాంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి సిటీస్లో పెద్ద సిటీలో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ₹1,00,00,000 పైనే యాన్యువల్గా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అయితే మనం అప్పుడప్పుడు చూస్తాం లిక్కర్ మార్ట్ అంటారు. సో ఈ లిక్కర్ మార్ట్లో దాదాపు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ సరౌండింగ్స్లో వాళ్ళు ₹1,00,00,000 పైనే పే చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి దాదాపు కేవలం ఆంధ్రప్రదేశ్లో 12కి మాత్రమే ఈ యొక్క అనుమతులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అవి ఎక్కడెక్కడంటే విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, కడప, అనంతపురం, కాకినాడ వీటికి మాత్రమే ఈ యొక్క రకంగా లిక్కర్ పాలసీలకి ఈ విధంగా లిక్కర్ మార్ట్కి 12 మాత్రమే అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చినప్పుడు కూడా మనందరం చూసాము. మనందరం కూడా నాణ్యమైన మందుని అతి తక్కువ ధరకి ఇస్తానంటూ చెప్పినట్లుగానే దాదాపు ₹99 మాత్రమే క్వార్టర్ని కూడా ఇవ్వటం అనేది జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకంగా చూసి కొంతమంది మందు బాబులు కూడా ఓటేశారని కూడా చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇక వైసీపీ హయాంలో దాదాపు 10 రకాల యొక్క పన్నులు అయితే మద్యం పాలసీ మీద ఉంటుంది. సో ఈ రకంగా మద్యం పాలసీలో 10 రకాల పన్నులకు గాను దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 6 పాలసీలు మాత్రమే 6 పన్నులకు మాత్రమే యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళకి విడుదల చేసిందని చెప్పవచ్చు. సో అంటే ఆ పన్నులు ఒక రకంగా తగ్గుతూ ఉంటే ఇటు పక్క మనకు వచ్చే యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్ ద సేమ్ టైం గవర్నమెంట్కి కట్టే పన్నులు కూడా తగ్గుతూ ఉంటాయి కాబట్టి మద్యం రేటు అనేది కూడా తగ్గుతూ ఉంది. ఇన్ ద సేమ్ టైం లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి దాదాపు 10 ఉన్న యొక్క విధి విధానాలని పన్నుల్ని దాదాపు కేవలం 6 మాత్రమే చేసింది గవర్నమెంట్. ఇక ఇదే విధంగా గీత కార్మికుల కోసం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం దాదాపు 340 షాపులు అయితే వాళ్ళకి ఇచ్చారు. సో మనం అనుకున్నట్లు ఇందాక 3,396 షాపులు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కొత్త మద్యం పాలసీలో భాగంగా కేవలం గీత కార్మికులకి 340 షాపులు మాత్రమే గీత కార్మికులకైతే ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ గీత కార్మికుల్లో దాదాపు 6 కులాల వాళ్ళకి మాత్రము ఈ యొక్క మద్యం పాలసీ కింద 340 షాపులు వీళ్ళకి ప్రత్యేకంగా కేటాయిస్తూ గీత కార్మికులకు మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా
కొన్నిట్లకైతే ఇవ్వడం జరిగింది. సో ఇన్ ద సేమ్ టైము టెంపుల్స్, అంటే టెంపుల్స్ లేని ప్రాంతాలు ఎక్కడైతే టెంపుల్స్ లేని ప్రాంతాల్లో అనుమతి ఇచ్చారు, ఎక్కడైతే టెంపుల్స్, గుళ్ళు, మసీదులు, చర్చ్లు ఎక్కడైతే ఉన్నాయో వీటికి మాత్రం అక్కడ ఆ ప్లేస్లో సరౌండింగ్స్లో ఇవ్వడానికి అనుమతి ఇవ్వటం లేదనేట్లు కూడా తెలుస్తోంది. ఇక అక్టోబర్ 11న ఈ యొక్క లాటరీ తీస్తారు. 12వ తారీఖున వీళ్ళ యొక్క అదృష్టాన్ని అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 2 లక్షలు పెట్టి దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ అదృష్టాన్ని పరిరక్షించుకుంటారు, అదృష్టాన్ని వాళ్ళు చూస్తారని కూడా చెప్పవచ్చు. సో ఎప్పుడు కూడా మనందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఎక్కడైనా కానీ మద్యం షాప్ ఒకసారి కొంటే దాదాపు 2 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకి వాళ్ళ పాలసీని అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒకవేళ 5 సంవత్సరాలకు కానీ వాళ్ళు తీసుకున్నారు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు 10,000 నుంచి స్లాట్ 10,000 ఆ యొక్క ప్లేస్లో 10,000 మంది జనాభా ఉంటే వాళ్ళకి ఒక రకంగాను, 10,000కు మించి ఇక మిగిలిన వాళ్ళకి ఒక రకంగాను, ఆపై వాళ్ళకి కూడా ఒక రకంగాను కొన్ని స్లాట్ పెట్టారు. 50 లక్షలు, 65 లక్షలు, 85 లక్షలు, ఆ పైన వాళ్ళకి ₹1,00,00,000 యాన్యువల్గా వాళ్ళైతే గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ రకంగా పన్ను యొక్క పాలసీలు కూడా విధి విధానాలు తగ్గించి, పన్నులు కూడా తగ్గించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకి అట్ ద సేమ్ టైం ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకు కూడా ఒక రకంగా మనీ సేవ్ చేసిందని చెప్పవచ్చు. ఇన్ ద సేమ్ టైం పార్ట్లో భాగంగా హామీ ఇచ్చిన ప్రకారము నాణ్యమైన మద్యాన్ని వాళ్ళకైతే ఇస్తానంటూ చంద్రబాబు చెప్పిన విధానంలోనే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మంచి మందుని, నాణ్యమైన మందుని అతి తక్కువ ధరకి రేపటి నుండి వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదంతా అమలు అయ్యేసరికి దాదాపు 12వ తారీఖున ఎవరైతే లక్కీ డ్రాలో విన్ అవుతారో వాళ్ళందరూ కూడా కొత్త తోరణాలతో కొత్త షాపులు ఓపెన్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్న తర్వాత మందు షాపులు కూడా ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి కొత్త మద్యం పాలసీలు అయితే ఏర్పాటు చేస్తారు. సో ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే దరఖాస్తు ₹2 లక్షల ప్రారంభమవుతుంది. సో ఒక్కళ్ళే ₹2 లక్షల వేసుకోలేరు కాబట్టి, అంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు, ఎక్కువ కోటీశ్వరులు మాత్రమే 2 లక్షలు వేయొచ్చు. సో ఇక సిండికేట్గా ఏర్పడిన వాళ్ళందరూ 4, 3 లేదా 5 అందరూ కూడా కలిసి ఈ యొక్క సిండికేట్గా అందరూ ఏర్పడి ₹2 లక్షల. ఇన్ ద సేమ్ టైం ఇక్కడ ఒక పాయింట్ని గమనించాలి. వస్తే లక్కీ డ్రాలో వాళ్ళ పేరు వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి ₹2 లక్షల వాపస్ చేయదు. కాబట్టి సిండికేట్ లాగా ఏర్పడి ఒక 2-3 పార్ట్నర్షిప్గా ఏర్పడి వీళ్ళు కూడా వీళ్ళ అదృష్టాన్ని ఈ విధంగా కూడా పరీక్షించుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఒక దరఖాస్తుదారుడు ఒక్క పత్రమే కాకుండా ఎన్నిసార్లైనా, ఎంతమందితో అయినా, ఎలాగైనా కానీ వీళ్ళు ఏ విధంగా ఎన్నైనా కానీ వీళ్ళు దరఖాస్తులు ₹2 లక్షలకి ఎన్నైనా కానీ చేసుకునే అవకాశాన్ని, వెసులుబాటుని గవర్నమెంట్ కల్పించింది. సో ఈ విధంగా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ అయితే నడబోతుంది.